అందరికీ ఒకప్పటి కామెడీ చిత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు. 'నాంది' మూవీ నుంచి మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. 'నా సామిరంగ' చిత్రంలో అందరినీ ఏడ్పించాడు. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించాడు. మరి ఈ బచ్చలమల్లి ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా అన్నది ఓసారి చూద్దాం. సినిమా కథ ఏంటంటే, బచ్చలమల్లి అంటే అల్లరి నరేష్. తనకి చిన్నప్పటి నుంచి తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మల్లిని బాధిస్తుంది. దాంతో అతి చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడతాడు. కాలేజీ చదువు పక్కన పెట్టి తండ్రి చేసిన పనికి కోపంతో మొండితనం, మూర్ఖత్వం అలవర్తాయి. ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన కావేరి అంటే అమృత అయ్యర్ ప్రేమలో పడతాడు. మూర్ఖుడిగా ఉన్న మల్లి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ మూర్ఖత్వం నుంచి బయటపడ్డాడా లేదా, తండ్రితో వచ్చిన సమస్య ఏంటి, ప్రియురాలితో ప్రేమ సుఖాంతమైందా అన్నది తెరపైనే చూడాలి. మూవీ ఎలా ఉందంటే, 1985 తుని మండలం సురవరం గ్రామంలో కథ మొదలవుతోంది. మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజేషన్ కి తోడు సంచుల వ్యాపారం నేపథ్యం, తండ్రి నిర్లక్ష్యానికి గురైన అన్న, అవమానంతో కుమ్మిలిపోయే తమ్ముడు, ఓ మంచి ఫ్యామిలీ కథ ఉన్నా ఆ విషయంపై దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టలేదు. సినిమా అంతా హీరో పాత్ర మీదే డ్రైవ్ చేశారు. అయితే హీరోకి తగిలిన దెబ్బలకు ఆయా సందర్భాలను బట్టి జాలి, కోపం, ప్రేమ కలగాలి. సినిమా చూస్తున్నప్పుడు అలా ఎక్కడా అనిపించలేదు. 1980, 90 నుంచి 2005 3 కోణాల్లో కథ సాగినా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా కథ డ్రైవ్ అయింది. అలాగని ముందు ఏం జరగబోతుందనే ఆసక్తి కలిగించదు. మళ్ళీ చిన్నతనం, తండ్రిపై కోపం, జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇవన్నీ 1 by 1 వచ్చి పోతుంటాయి. లవ్ స్టోరీ వచ్చాక కాస్త గాడిలో పడుతోంది. అంత మొండోడు మూర్ఖుడికి అంతమైన అమ్మాయి ఎలా పడిపోయింది అనిపిస్తోంది. ఎవరి కోసం మారాలి, ఎందుకు మారాలి అంటూ జీవితం సాగించే మళ్ళీ చెడు వ్యసనాలు మానే అనగానే నీ కోసం ఎందుకు మారాలి అనే టైప్ మళ్ళీ. అక్కడ హీరోలో సడన్ చేంజ్ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తండ్రితో గొడవ సినిమాకు మేజర్. దాన్ని కాస్త ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది. విలన్ దగ్గర కూడా బలమైన సంఘర్షణ లేదు. క్లైమాక్స్ సన్నివేశాలను కాస్త బలంగా రాసుకున్నాడు దర్శకుడు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కామెడీ పండించడంతో నరేష్ కింగ్. కానీ ఇది కాస్త సీరియస్ సినిమా. ఇందులో మూర్ఖత్వంతో కూడిన వ్యక్తిగా నరేష్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ పాత్ర గుర్తుండిపోయింది. హీరోయిన్ గా అమృత అయ్యర్ కూడా అంతే. తెరపై చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించింది. రావు రమేష్ ఎప్పటిలాగే తనదైన మార్క్ నటన ప్రదర్శించాడు. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా తమ ప్రతిభ చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రసాద్ బెహ్రా, వైవా హర్ష కాసేపు ఎంటర్టైన్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య పత్తి గింజ అంటూ వచ్చే సంభాషణలు అలరిస్తాయి. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే, బచ్చలమల్లి కథలో చాలా చోట్ల కొత్తదనం కనిపించదు. ఊహకందే సీన్లతో అలా అలా సాగుతూ వెళ్తుంది. ఏ ఒక్క సీన్లోనూ కొత్తగా జరిగిందే, కొత్తగా కనిపించిందే అనే సీన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ ఊహకు అందేలాగానే సాదాసీదాగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బోరింగ్గా అనిపించే సీన్స్ ఉంటాయి. ఇందులో విలన్ పాత్ర ఉంటుంది, కానీ అంతగా ప్రభావం చూపించదు. రెగ్యులర్ తెలుగు సినిమా ఎడిటింగ్ మాత్రం ఈ బచ్చలమల్లిలో కనిపించదు. ఓవరాల్ గా చెప్పాలంటే, బచ్చలమల్లి మూవీ రొటీన్ గా సాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ కమర్షియల్ మూవీ. బచ్చలమల్లి పాత్ర కోసం గెటప్ కూడా మార్చేసిన అల్లరి నరేష్ నటన కోసం ఓసారి చూడొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5.